హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ట్రూ హాంటింగ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ కూడా ఉంటుంది. ఐ థింక్ సో. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మీకు ఇది ఒక డాక్యుమెంటరీ సిరీస్ అనమాట. నిజంగా జరిగిన హారర్ స్టోరీస్ ని మీకు ఇందులో సిరీస్ రూపంలో అయితే ప్రెజెంట్ చేయడం అయితే జరుగుద్ది. అండ్ డాక్యుమెంటరీ సిరీస్ అంటే తెలిసిందే అందరికి, రియల్ టెస్టిమోనీస్ ఉంటాయి, రియల్ పర్సన్స్ ని మీకు ఇందులో ఇన్వాల్వ్ చేయడం అయితే జరుగుద్ది. ఫుల్లీ సినిమాటిక్ లో బట్టి అయితే తీసుకోరనమాట, చాలా లిమిట్ గా తీసుకుంటారు. మీకు సింపుల్ గా చెప్పాలంటే గోస్ట్ స్టోరీస్ ని మనం చిన్నప్పటి నుంచి చాలానే వింటూనే ఉంటాం, కానీ ఈ సిరీస్ లో మీకు రియల్ టచ్ తో అయితే ప్రెజెంట్ చేస్తారనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఈ నెట్ఫ్లిక్స్ ట్రూ హాంటింగ్ అన్నది 5 ఎపిసోడ్ డాక్యుమెంటరీ హారర్ సిరీస్ భయ్య. ఇది 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశారు. ఒకటి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వచ్చేసి మీకు ఈరీ హాల్ అని చెప్పేసి అయితే ఉంటుంది. తర్వాత 2 ఎపిసోడ్స్ దిస్ హౌస్ మర్డర్ మీ. మొత్తం స్టోరీ స్టైల్లో ఉంటుంది. రియల్ పీపుల్ వాళ్ళ ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకుంటారు, వాళ్ళ ట్రూ హాంటింగ్ ఎక్స్పీరియన్సెస్ ని త్రూ వాయిస్ ఓవర్స్ అండ్ డ్రామటైజ్డ్ విజువల్స్ కూడా. ఈ ఈరీ హాల్ లో ఒక కాలేజ్ స్టూడెంట్ క్రిష్ అయితే 1980s లో హాస్టల్ రూమ్ లో ఉంటూ ఉంటాడు. ఆ రూమ్ లో చిన్న పారానార్మల్ యాక్టివిటీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో చూస్తారు. ఆఫ్టర్ దట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఏప్రిల్ అండ్ మ్యాట్ ఫ్యామిలీ సాల్ట్ లేక్ సిటీలో ఒక ఓల్డ్ హౌస్ లో సెటిల్ అవుతారు. కానీ అక్కడ చిన్న చిన్న క్రీపీ హ్యాపెనింగ్స్ తో లైఫ్ అప్ సైడ్ డౌన్ అయితే అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నదే ఆ 2 ఎపిసోడ్స్ లో మీరు చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్కేస్ మీరు కనుక తెలుగు అండ్ థియేట్రికల్ మూవీస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి భయ్యా. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా, పక్కా అంటే పక్కా ఫాలో కొట్టండి. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం బాగా యూజ్ అవుతుంది మీకు. ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే సరదా తీరిపోయింది నాకైతే. జస్ట్ 5 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడానికి ఎంత చిరాకు వచ్చిందంటే అస్సలు నచ్చలేదు భయ్య, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. జేమ్స్ వాన్ ప్రొడక్షన్ నుంచి వస్తుంది కదా అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూసాను నేను. డైరెక్టర్ దగ్గర నుంచి కాదు, ఆ ప్రొడక్షన్ నుంచి అయితే వచ్చింది, ఆ టీమ్ వర్క్ దగ్గర నుంచి ఈ సిరీస్ అన్నది. అండ్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు, ఎందుకంటే 5 ఎపిసోడ్స్ లో 3 ఎపిసోడ్స్ ఒక స్టోరీ, 2 ఎపిసోడ్స్ ఒక స్టోరీ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. పైగా విజువల్ టచ్ ఉంటుంది, సినిమాటిక్ లే బట్టి కొంచెం లిమిట్ గా తీసుకుంటున్నారు. సో విజువల్స్ ఇవన్నీ టాప్ నాచ్, భయపెడతారని అయితే చూశాను. కానీ భయ్య భయం పక్కన పెట్టండి, ఆ స్టోరీస్ అన్నవి నాకు చాలా చిరాకు తెప్పించాయి. ఏదన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే ఆ జేమ్స్ వాన్ ప్రొడక్షన్ టచ్ అయితే ఉంటుంది మీకు. సినిమాటిక్ లైటింగ్ కానీ, ఆ ఈరీ సైలెన్స్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా డీసెంట్ గా ఉంటుంది. అండ్ క్రీపీగా సెట్ చేసుకుంటారు. అట్లీస్ట్ విజువల్లీ అన్న అప్రిషియేట్ చేయొచ్చు. చాలా బాగా అనిపించింది విజువల్లీ అయితే. ఇంకా ఎమోషనల్ లేయర్ అటెంప్ట్ అయితే ఉంటుంది, అది కూడా సెకండ్ స్టోరీలో దిస్ హౌస్ మర్డర్ మీ అన్న ఎపిసోడ్ లో అయితే. అక్కడ ఉన్న పెయిన్ అండ్ ఫియర్, ఆ ఫ్యామిలీలో వచ్చే అంత ఎమోషన్స్ కూడా చాలా జెన్యూన్ గా ఉంటాయి అనమాట. స్టోరీ టెల్లింగ్ అంతగా వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ ఎమోషన్స్ అయితే బాగానే ల్యాండ్ అయ్యే వాటిలో. కానీ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రస్ట్రేషన్ పీక్స్ బై నాకైతే. ఇది హారర్ కాదు అసలు, వాయిస్ ఓవర్ స్టోరీ టెల్లింగ్ మ్యారథాన్ అనమాట. 90% నరేషన్ ఉంటుంది, 10% విజువల్స్ అయితే ఉంటాయి. బోర్ కి గ్యారంటీ. సేమ్ గోస్ట్ ప్యాటర్న్ రిపీట్ అనమాట. డోర్ ఓపెన్ అయింది, కెమెరా షేక్ చేశారు, క్రయింగ్ వాయిస్, గోస్ట్ ఎంట్రీ, అక్కడక్కడ షాడోస్ కనబడడం, లిటరల్లీ పారానార్మల్ విట్నెస్ ఓల్డ్ రిటర్న్ లా ఫీల్ అవుతారు మీరు ఖచ్చితంగా. నో కనెక్షన్ బిట్వీన్ స్టోరీస్ కూడా. 3 ఎపిసోడ్స్ లో ఫస్ట్ హాంటింగ్ ఫినిష్ అయిపోద్ది, నెక్స్ట్ సడన్ గా న్యూ స్టోరీ ఎంటర్ అయిపోద్ది. జీరో ఎమోషన్, కంటిన్యూటీ అసలు ఉండదు. నన్ను అడిగితే నేను ఒకటి చెప్తా, అసలు ఇది ఒక షో అని పిలవడానికి అసలు పాయింట్ ఏంటి? లిటరల్లీ మీరు 2 స్టోరీస్ ని ఇంక్లూడ్ చేసి వితౌట్ ఎటువంటి రిలేషన్, అదే ఎటువంటి రిలేటెడ్ కంటెంట్ లేకుండా గోస్ట్ కన్ఫెషన్స్ కి 1 షో అని కాల్ చేశారు. అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. నో థ్రిల్, నో ప్రూఫ్, నో మిస్టరీ, జస్ట్ ఎంప్టీ టెస్టిమోనీస్ అనమాట. వాళ్ళ సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం అంతే, ప్లేయింగ్ విత్ ఎమోషన్స్. మనం చైల్డ్హుడ్ లో వింటాం కదా, గోస్ట్ ఇన్ హాస్టల్, హాంటెడ్ హౌస్ లో చిల్డ్రన్ డ్రాయింగ్స్, అదే స్టోరీ రిపీట్ చేస్తారు భయ్య ఈ నెట్ఫ్లిక్స్ ఫిల్టర్ చేసి మొత్తం అంతా కూడా. టైటిల్ లో ట్రూ అంటే వ్యూవర్స్ ఎక్స్పెక్ట్ అథెంటిసిటీ కదా, నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేశాను. ట్రూ అన్నారు కదా అని చెప్పేసి నేను చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అథెంటిసిటీ అంతా కూడా క్లియర్ గా ఉంటుంది అనుకున్నా. కానీ షోలో 100% సబ్జెక్టివ్ క్లైమ్స్ అండ్ డ్రామటైజేషన్ ఉంటుంది, ఇంతకు మించి అయితే ఏం ఉండదు. 5 ఎపిసోడ్స్ డ్రాగ్ చేసి 2 ఎపిసోడ్స్ కంటెంట్ ని స్ట్రెచ్ చేశారు ఫుల్ గా. లిటరల్లీ ఆడియో బుక్ విత్ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇలాంటివన్నీ కూడా బుక్స్ లో చదువుకోవడం బాగుంటాయి, లేదా ఆడియోస్ లో వినడానికి బాగుంటాయి. విజువల్లీ చూడడానికి ఇంకా ఇలాగే ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. నాకైతే చిరాకు వచ్చింది నిజంగా. నా ఫ్రస్ట్రేషన్ క్లైమాక్స్ లో అయితే పీక్ వచ్చింది. 3rd ఎపిసోడ్ ఎండింగ్ లో అన్ని క్లోజ్ అవుతాయని అనుకుంటా, బట్ సడన్లీ పార్ట్ 2 ద హౌస్ మర్డర్డ్ మీ అని స్టార్ట్ అయిపోయింది. అరే ఏం చేస్తున్నారా మీరు? ఐ వాజ్ లైక్ అయ్యయ్యో ఇంకా ఇంకో స్టోరీ ఉందా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అస్సలు నచ్చలేదు భయ్యా సిరీస్ అన్నది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డాక్యుమెంటరీ సిరీస్ ఇష్టం, ఆడియో బుక్స్ ఇష్టం, మేము జస్ట్ ఆడియో వింటాము అనుకుంటే ఇంగ్లీష్ ఉన్నా పర్లేదు, తెలుగు లేకపోయినా పర్లేదు, గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. నేను ఈ టైప్ ఆఫ్ సిరీసెస్ కి ఫ్యాన్ కాదు నేనైతే. నాకు ఆడియో బుక్స్ వినడం కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు, బుక్స్ కూడా నాకు రీడింగ్ అలవాటు కూడా లేదు. సో మీకు అలవాటు ఉంటే మీరు ట్రై చేయండి. నేను ఎప్పుడు విజువల్లీ అట్రాక్ట్ అయ్యే ఆడియన్ అనమాట నేను. సో నాకు విజువల్లీ చాలా ట్రీట్ ఉండాలి, నాకు ఇక్కడ అయితే అది లేదు. చాలా చిరాకు వచ్చింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. మినిమల్ వైలెన్స్ ఉంటుంది, లిమిటెడ్ రొమాన్స్ టైప్ అయితే ఉంటుంది. సో న్యూడిటీ అయితే లేదు. మీరు చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. నేనైతే రికమెండ్ చేయను.
వాళ్ళు కూడా నిద్రపోతారు. కిడ్స్కి అయితే అసలు సూట్ అవ్వదు. పేరెంట్స్కి అనవసరంగా చూపించి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది తప్ప దానికి బదులు ఆడియో బుక్స్ ఏవోటి వినడం బెస్ట్ భయ్యా. ఓకే, మీకు కానీ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.